ఈ పుల్వామాలో మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద చేశారో, వాళ్ళు ఎక్కడైతే ఉగ్రవాద శిక్షణ తీసుకుంటున్నారో వాళ్ళని హతమార్చి వెనక్కి వచ్చాం. మొన్న అమాయకులైన ప్రాణాలని, అమాయకులైన వాళ్ళని, నువ్వు ఈ మతానికి సంబంధించిన వాడిగా నువ్వు అది చూపించు, నీ తల్లి ఎదురుగా కొడుకుని, భార్య ఎదురుగా భర్తని, తమ్ముడు ఎదురుగా అన్నని కిరాతకంగా చంపిన వాళ్ళని, వాళ్ళు అత్యంత ఇర్రెస్పాన్సిబుల్ నేషన్గా వాళ్ళు బిహేవ్ చేస్తే, మనం చెప్పినట్లు 9 రోజుల్లోనే 9 స్థానాల్లో ఎక్కడైతే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ ఉగ్రవాదులు దాక్కున్నారని తెలిసినారో 15 నిమిషాల వ్యవధిలోనే ఆ ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసి ప్రతి ఒక్కరిని హతమార్చడమే కాకుండా ఆ దేశంలో ఉంటున్న పౌరులకు ఒక్కడు కూడా చిన్న ఘాటు కూడా లేకుండా ఒక రెస్పాన్సిబుల్ నేషన్గా, రోగ్ నేషన్గా పాకిస్తాన్ వ్యవహరిస్తే, ఒక రెస్పాన్సిబుల్ నేషన్గా మనం వ్యవహరించడమే కాకుండా వాళ్ళ వైపు నుంచి అటాక్ వస్తే మనం మన దేశాన్ని అంతర్గత భద్రతకి ఇబ్బంది కలగకుండా ఎటువంటి రక్షణ వ్యవస్థను చేశామో ఆ రోజు మనం డెమాన్స్ట్రేట్ చేసిన లీడర్షిప్ క్వాలిటీ ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అటువంటి